జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి హాస్య నవల కరిమింగిన వెలగపండు 8వ చివరి భాగం. తను కావాలనుకున్న వాళ్ళ ఉద్యోగం ఆర్డర్ వేసి టైప్ చేసి పంపించమని గుమాస్తాకు చెప్పింది. సత్యవతి రూపంలో ఉన్న అంటే శంకర్రావు రూపంలో ఉన్న సత్యం. రామారావు ఉన్న కాశీపతి ఉన్నాడా అన్న రామారావు మాట సీట్లో లేడు సార్ లంచ్ 3 గంటలకు లంచ్ ఏమిటయ్యా, దానికి ఒక వేళంటూ అఘోరించినప్పుడు అప్పుడు ఏడవాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెక్ అయ్యేది. ఇది ఆఫీసా బందిల్ దొడ్డా అని. శ్రీమద్ రామానుజాయ నమః. బిడ్డ ఆ అగ్గి పెట్టెలా విసరబోయి అని పెద్దగా కేక పెట్టాడు సీతారామాచార్య. చిత్తం బాబాయ్, పెట్టెలంటే నీకు చాలా మోజనుకుంటా బాబాయ్ అన్నాడు ముకుందం కూడా పెద్దగా. ఎందుకు రామారావు వాళ్ళంత అసభ్యంగా మాట్లాడతాడు, అవతల సుమతి కూడా ఉంది కదా, ఆవిడేమన్నా అనుకోదా. ఈసారి కూడా రామారావు మాట్లాడ, వీళ్ళు మనుషులు కాదు పశువులు, నువ్వే అన్నట్టు. వీడినేం చెయ్యమంటావు అన్నది ఫైల్ కేసు. సంతకాలు పెట్టేయండి సార్, నేనన్నీ రాసేశాను. సరి చూసినట్టు కాశీపతి గారు కూడా ఇనీషియల్స్ వేశారు. ఇవాళ 4లోగా వీటిని మనం పంపాలన్నా. అతను వెళ్ళాక సత్యవతి ఒక్కొక్క ఫైలు చూసి ఏ ముక్క అర్థం ఉందని పోవడానికి వీలు. 4-5 రైలు విషయాన్ని 144 రెఫరెన్స్ నంబర్ అవన్నీ చస్తే బోధపడి 5 గంటలు దాటినా సంతకాలు చేయటం కాల. ఈలోగా 60 మంది మనుషులు దండాలు పెట్టి నానా చెత్త ఖాళీ ప్రశ్నలన్నీ వేసి దుంప తెంపేసి వాళ్ళకు చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పి పంపించి ఈ సందులోనే 25 సార్లు టెలిఫోన్ పిలుపు. ఎవడో సయ్యద్ బేగంట, జాన్ సుబ్బయ్యట, అంబుల్ స్వామిట, మాలవీయ గారుట, వల్లకాట్లో రామరుద్రాయ, వీళ్ళంతా 100 కోటి విషయాల గురించని. చాలామందికి తనకు ఒంట్లో బాలేదని రేపు చూద్దామని చెప్పి తప్పుకో. ఈ చిరాకులోప ఉండగానే రఘునాథరావు వస్తాను. ఆవిడ ధోరణి చూస్తుంటే శంకరానికి అతనికి మంచి పరిచయం ఉన్నట్టని. ఈ పూట నా మనసు బాగోలేదండి, దయచేసి రేపు నన్ను ఆఫీసులో కలుసుకోగలరా అని మామూలు వాక్యాలనే వాడి. ఆ సంగతి నాకు తెలుసులేరా గణపై. ఎదురుగా ఎవడన్నా ఉన్నారే అండి, దయచేసి అంటున్నావు అన్నాడతడు పెద్దగా. ఎవ్వరూ లేరనుకో అని ఆపేసింది సత్యం. అండి కలం మరో అరగంటలో ఫోన్ చేస్తా, మీ నెంబర్ చెప్ప. మరి వెధవ, ఎంత ఉందో బాలేకపోతే మాత్రం ఫోన్ నెంబర్ అలా మర్చిపోతావురా, చాలా గమ్మత్తుగా ఉంది, పోనీ పని కానీ ప్రెషర్గా ఉందా అన్న. ఆవు అంటూ ఈ పీడ వదులుతుందని మరీ అన్న. అలా ఏడవరాదు. మరి మీ సుమతి వ్యవహారం ఎంతవరకు తెచ్చావు? సత్యవతి ముఖం పాలిపో. ఏముంది తీసుకురావడానికి, సరేలే రేపు మాట్లాడుదాం. ఆనక క్లబ్కు వస్తావా అన్నది రఘునాథరావు. చూస్తానని ఫోన్ పెట్టి ఈసారి కూడా సుమతి విషయం తేలిందేం లేదు. ఆవిడ ఓసారి నిట్టూర్చి గబగబా సంతకాలు చేసేది. బెల్ నొక్కగానే జమాన్ వచ్చాడు. అన్నీ కాశీపతి గారికి ఇవ్వమని రామారావుకి పంపించమని వాళ్ళందరూ వెళ్ళిపోయారని. రామారావు గారు ఏదో రాసుకుంటూ ఉండరు, సుమతమ్మ గారు మాత్రం ఉండి అని పిలువ. సుమతి విషయం ఆఖరుకు జమాన్లకు కూడా తెలిసిపోయిందనుకున్న. జమాను ఫైలు తీసుకెళ్ళారు. కాసేపటికి సుమతి నీరసంగా కూర్చోండని. సుమతి నిలబడి నీతో మాట్లాడాలి. సుమతి ముళ్ళ మీద కూర్చున్నట్టు నిలబడి నువ్వేమంటుంది నాకు వినపడటం లేదు సుమతి అన్నది. సత్యవతి చాలా ఎన్నిసార్లు మీకు చెప్పినా వినిపించుకోకుండా ఉన్నా. ఆఫీసు టైం అయ్యాక నాతో మీరు మాట్లాడాల్సిన పనులేముంటాయండి?
ఇందువల్ల నేనెంతో ఇరుకు పడుతున్నా. మీరు ఆలోచించట సత్యవతికేం పాలుపో. మీరు నాకేదన్నా సహాయం చెయ్యదలుచుకుంటే నాతో మాట్లాడకుండానే చెయ్యదు అనుకుంటాను. మీరు నన్ను గురించి మంచిగా మాట్లాడిన కొద్ది నాకు అపకారం చేసిన వాళ్ళు మీకు నాకు ఏవో ఉన్నాయంటున్నా. ఎందుకు బెడదలన్నీ చెప్పండి. సంబంధాలుండగా లేనిది ఉన్నాయంటే తప్పేముంది సుమతి అంది సత్యవతి ఓరగా. ఆవిడికి కొర్రతో బాదినట్టు సుమతి ఉలిక్కిపడి సత్యవతి మెల్లగా లేచి సుమతి దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యేసి పురుగును దులిపినట్టు దులిపేసింది. అంత కోపం దేనికి సుమి అన్నట్టు. సుమతి మిన్నాగులా లేచి నిలబడి ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయి, మీరిట్లా చేస్తారని నాకు ఏమాత్రం తెలిసిన మీతో చనువుగా ఉండకపోదును అన్నది. సత్యవతి గుండెలో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టు అయిన విషయం పూర్తిగా తెలుసుకో ఏడవదలుచుకొని వెళ్ళి వాకిలికి అడ్డంగా నిలబడి, నువ్వంటే నాకెంతో ఇష్టం సుమతి. నీ అందం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నువ్వు నవ్విన నీ బుగ్గలు కొద్దిగా గుంటలు పడతాయి చూడు. దగ్గరగా అరవ. నిన్ను నేను ప్రేమిస్తున్నా. ఒక్కసారి నువ్వు సరేనా? నీకు ప్రమోషన్ ఇప్పిస్తా. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా. ఏదన్నా హోటల్కు పోదా, ట్యాక్సీలో నిన్ను మళ్ళా ఇంటి దగ్గర దింపేస్తా. నా మాట వింటావుగా అంటూ గడ్డం పుచ్చుకుంది సత్య. ఆవిడి మాటలన్నీ అందకు ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే పెళ్ళికి ముందు శంకరం పోతాయి దాదాపుగా ఇలానే. అప్పుడేమో తను సంతోషించింది. ఇప్పుడు సుమతి మీరు పెద్ద ఉద్యోగస్తులను కోరుతున్నారేమి? మరోసారి ఇలా అంటే మర్యాద రేపటి నుంచే నేను నీకు పిచ్చెక్కింది. నన్ను వెళ్ళనివ్వండి సుమతి. మీరు డిస్మిస్ చేస్తానంది సత్య. అక్కర్లా, నేనే రిజైన్ చేస్తున్నా. నీలాంటి వృక్షాల కింద పని చెయ్యటం కన్నా అడుక్కు తింటాం మీరు. సత్యవతి హృదయం ఆనందంతో నిండిపోయి సుమతి ఎంత మంచిదో ఆవిడకి ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువై. శంకరానికి ఈవిడికి ఏదన్నా ఉందంటే అలా ఎందుకు ఏడుస్తుంది? ఇంత మంచిదాన్ని ఏడిపించిన సత్యవతి మనస్ఫూర్తిగా విచారించి తన సంసారంలో రేగిన రబరబలు ఇవాళ్లతో సరి. ఎందుకు గాను సుమతికి తను థ్యాంక్స్ చెప్పు. తను మగాడుగా ఉన్నానన్న సంగతి సత్యవతి పూర్తిగా మరిచిపో. 2 చేతులు దాటి సుమతిని గట్టిగా కౌగలించుకొని ముద్దెట్టు. సుమతి పెనుగులా గెలగెల కొట్టు. సత్యవతి గొంతు నురిమి చెంప చెల్లుమని మోగి కాండ్రించి తలుపులు డబీమని కోసుకొని గాల్లో ఈదుతున్న దానిలా వెళ్ళిపోయి సత్యవతి నోటంట ఏ మాట రాదు. ఆవిడ కొయ్యబారిపోయి అలాగే నిలిచుండి ఆఖరికి ఆఫీసులో సందడి తగ్గింది. రామారావు కూడా లేదు. ఆ చివరి నుండి చౌకీదారు తలుపులు వేసుకొస్తున్నాడు. ఇక్కడో మనిషి, అక్కడో మనిషి, అక్కడో బంటోదు కాగితాలు పట్టుకొని అలా విడిగా తిరుగుతాం. కింద నుండి కారకారం ఆగిపోయి ఆ తర్వాత 10 నిమిషాల కల ఎవరో వరండాలు ఆ చివర నిలబడి చెయ్యి ఊపారు. సత్యవతి ఆ సైగ గమని రాబోయ్ అలా నిలుచున్నావే. సత్యవతి తనను కాదను. ఏమిట్రా బాబు ఈ నటన అంటూనే అతను దగ్గరకు. అప్పటికి కను చేయకడి పడుతాడు. పల్లాంగు పొడవున్న వరండాలు అతను సత్యవతి తప్ప ఎవ్వరూ లేదు. అతను రోళ్ల కర్రంత చుట్ట కాలుస్తూ బస్తాలాంటి శరీరం సూట్లో ఎమడలేక బయటికి తోసుకొస్తూ తలకు భుజాలకు మధ్య ఖాళీ లేనే లేదు. సత్యవతి గుండెలు గుబల కాళ్లలో నుండి చలి వణుకు ప్రారంభమై భయంగా అటు ఇటు చూసింది. అతను పగలబడినది. ఏమిట్రాలా చూస్తావు? సుమతిని ఏమన్నా అన్నావేమి? అలా బెదురుగొడ్డులా పరిగెత్తుతోంది. తెలియదు అని. ఇవాళ నీ ఒంట్లో బాగా లేదటగా. అతను పొట్టను తాకి చూశాడు. నుదురు పట్టుకుని చేతిని వచ్చి చూశాడు.
సత్యవతి ప్రాణం గిలగిలలాడి దూరం జరిగిన కొద్ది అతను ముందుకు తోసుకొస్తాడు. వీడిగా కూడా లేదు కదరా, ఆఫీసంతా గందరగోళం చేసి పారేశావు. కాశీపాతిగాడు ఒకటే గోల. ఇన్నేళ్ల నుంచి లేని కొత్తగా సంతకాలు చెయ్యమన్నావట, టైం నోట్ చెయ్యమన్నావు. వెంకటరత్తి గారి మీద రిపోర్ట్ రాశావు. ఏంట్రా ఇదంతా? అతను రెక్కబట్టుకుని ఇట్టుకుపోతున్నంత పని చేస్తా సత్యవతి గింజుకొని కూడా విడిపించుకోలేకపోయి. నిజమేనా? అంటే నాడన్న మాటలన్నీ నిజమేనన్నమా? నీకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయిందన్నాడు కాశీ. ఇద్దరు కారు దగ్గర దేనింటికి వెళ్తానని ఈ తిక్క బుర్రతో కొంపకెళ్ళి సత్యవతిని హింసించకు. అలా కస్తే ఒప్పుకో. ముందు క్లబ్కు పోదాం. కావలిస్తే ఇంటి దగ్గర నేనే దిగ. నేను రాను. నన్ను వాళ్ళని వేసావులే పదరా గణపై. ఈ పూట ఊకు పావలాలు పెడుతున్నా. ఆ చలపతిగాడు ఈ దెబ్బతో గుండె ఆగి చావ. పోవడానికి కూడా వీలు లేకుండా కారులోకి తోసి తలుపేసి కారు బయలుదేరి సత్యపతి ప్రాణాలు లేచిపోయి అతగాడేం చేసినా తాను నిస్సహాయంగా ఉండి పోవాల్సిందే తప్ప ఏం చెయ్యదు. అరచివార్తం లాభం లేదు. అతను ఒంటి మీ చేత్తో స్టీరింగ్ దిగు మరో చెయ్యి సత్యవతి భుజం మీద వేసి డోబ పొడుగున ఏవేవో కబుర్లు చెబుతూనే మధ్య మధ్య గుండెల మీద కొట్టా. ఒకసారి తొడ మీద చెయ్యేసి సత్యవతి చేప పిల్లల గిజగిజలాడి ఈ ఊపిరి దిగబెట్టు శరీరమంతా ముడుచుకొని ఒదిగి ఒదిగి కొట్టి ఆడముండలా అలా ముడుచుకుపోతావేమిట. గతి లేక సత్యవతి కూడా నవ్వి కారు పెద్ద మేడ ముందాగి ఇద్దరూ దిగారు. వరండాలు వరుసగా గుండ్రటి బల్లలు, వాటి చుట్టూ మనిషి. అందరూ బల్లల మీద పేకాడు. అడిగో మధుసూదనం వచ్చాడు, శంకరంగాడు కూడా వచ్చాడోయ్ అన్నారెవరు. బతికే ఈ బోండాంగాడు మధుసూదనం అనుకున్నది సత్యవతి. ఇద్దరు హాల్లో గుండా మేడ మీదకి వచ్చి దోవ పొడుగున చాలామంది సత్యవతిని చూసి నమస్కారాలు చేసి ఆ ముఖాన్ని చూసి సత్యవతి బెత్తరపోయి తను శంకరంగా మారి ఉండకపోతే ఇందులో ఒక అడుగు పెట్టడమే జరిగి ఉండదనుకున్నదా. మెట్లెక్కుతుండగా ఓ లాల్చీవాలా కనబడి దండం పెట్టి సత్యది ఓ క్షణమాకి రేపు మధ్యాహ్నం కలుసుకుంటా అన్నా. దేని అతను క్షణం కంగుది. అంతలోనే తెప్పరి తలబూగి చిత్తం వెళ్ళి రండి అన్నాడు. ఆ సరికే మధుసూదన చివరి మెట్టు దాకా వెళ్ళిపోయి సత్యవతి కూడా కలుసు మరో 2 పెద్ద గదులు దాటాక ఓ చిన్న గదిలోకి వచ్చి అప్పటికే నలుగురున్న వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కనపడగానే ఓసారి గడియారాలు చూసి నౌకరు కుర్రాడు అనవసరంగా బల్లదు ఏకదస్తా పడేసి వాకిట్లోకి వెళ్ళి మధుసూదనం పేక కలిపి అందరికీ మొక్కలు పంచ ట్రయల్ అన్నాడు మరోడు. సిగరెట్టును ఒక్కసారి సగం దాకా అల్లా ఉన్నావేమిటో అన్నాడు ఇంకో గెరద. శంకరానికి ఒంట్లో బాగుండలేదట అన్నాడు మధు. ఎందుకట? అక్కడి నుంచి సంభాషణ ఆడవాళ్ల మీదకు మళ్ళీ. ఆ కబుర్లు వినలేక సత్యవతి చెవులు మూసు. మనం చక్రవర్తిగా తాహేరా బేగం కోసం కలవరిస్తాడు, కానీ నేను చూశానురా పరమ ఓల్డ్ సరుకురా నాన్న. 1926 మోడల్ అన్నాడు. రంగు చూసి భ్రమించాలేవో అన్నాడు మధు. లీటర్ ఏమాత్రం తిరిగి ఉంటుందిరా గురూజీ అన్నాడు. అందరూ చచ్చేస్తున్నారు. బ్రేషియర్స్ వచ్చాక వయస్సు తెలుసుకోవటమే బ్రహ్మభేదంగా ఉందని. వాటి తల్లి కడుపు కాల అన్నీ ఒకే సైజుకు గదటోయ. సత్యవతి చెవులు మూసుకు నడి వీధిలో దిగంబరిగా నిలబడిన ఫీలు. ఇక్కడి నుంచి త్వరగా బయట పడకపోతే చావు కాదు. పొట్టివాడు పేకను పట్టి సత్యవతి వాటిని పట్టుకోవడం కూడా చేత. ఆ బొమ్మలకేసి అంకెలకేసి నిర్జీవంగా చూసి ఆడవేరా అన్నాడు. ఇప్పుడేం చెయ్యమంటారంది సత్యవతి. అయ్యో మొక్క పడయ్యదువే ఏమిత్రాని పరధ్యానం. దొంగ వేషాలు వేసావంటే తాట చీర ముందు పడి సత్యవతి మొక్కలన్నీ పడి ఆట సర్వనాశనమై
పోనీ కాసేపు నువ్వు అలా కుర్చీలో కూర్చోరా, రెస్ట్ తీసు, ఈలోగా మేము 4 రౌండ్లు కొట్టుకుంటామన్నా. రక్షించాలనుకుంది సత్యం. పక్కనే ఉన్న సోఫాలో కూల మధుసూదనం కుర్రాన్ని పిలిచి, శంకరం గారికి ఏం కావాలో నాకేం మందు పుచ్చుకోవై, అరగంటలా సర్దుకుంటుందన్నాడు తాహేరా బేగం ముచ్చట చెప్పారు. 3 డాగర్స్ తీసుకురానా సార్ అన్నాడు కుర్ర. వద్దు అంది. తీసుకురాబోయి, వాడు కాకపోతే మేం పుచ్చుకుంటాం. డబ్బు మధుగాండని అడిగి తీసుకు పడేరా 25. కుర్రాడు వెళ్ళిపోయి రేకాడు సాగుతోంది. మధ్య మధ్య ఇల్లెదిగి పోయేట్టుగా అరుస్తున్నారు. మనీలా ముందు దిగి నా ఆటంతా నాశనం చేసుకున్నాను ఓయ్ అన్నా. ఆసు మీద పట్టొస్తుందనుకొని తూర్పు పడేసి బద్దలుగా కోసి పారేజా. ఒరే నీది రాతి గుండెరా అన్నాడు. అన్నీ పొళ్ళే పడేశావు, ఈసారన్నా మంచి మొక్కలు రాల్చబోయ్ అన్నాడు కొట్టి. ఈ భాష సత్యవతి బొత్తిగా అర్థం కాదు. ఆసు కట్టెందుకు రావాలో తొరుపు పడికి ఆసు ఎందుకని బద్దలుగా పగలాలు పొడుగులనేవి అసలెందుకు పనికి రావు. ఆవిడకేం బోధపడ అర్థమైందల్లా ఆటకు మధ్య గల సమయంలో ఆడవాళ్ల గురించి అనుకున్న మార్పు. వసుంధర నూరు పాచి వాసన వేస్తుందని, మనోరమ పేరు చెప్పగానే వాసనలు జ్ఞాపకం వస్తాయని, అజీషా బిరుదులు గుండ్రంగా ఉంటాయని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. ఓహోహో షమీన్ తొడలుంటాయిరా బ్రదర్, అవి తొడలురా, మహాకవులు రాస్తారు చూశావు, బంగారపు స్తంభాలు అలా ఉంటాయిరా. ఐవరీ పెరిసి ఇవాళ గెలిచాను, రేపు యాప్సెట్, గండిపేట చలో చలో అన్నాడు బిరదార జుట్టువాడు చిటికలేసి. కొట్టివాడు పాట లంకించు అబ్బదాని సోపు, డబల్ పన్నా జాకెట్, రాత్రి 12 గంటలు రౌండ్ తిరిగి నేనొస్తే రాను పొమ్మంటివి. రమణి ముద్దుల గుమ్మ, నా రమణీ ముద్దుల గుమ్మ, తక్కదిక తై తై తిమిక ధక తై తై తమికధిక. సుడులు ఊపుతూ తొడల మీద గరుగు దంచుతూ వాడు పడుతుంటే పాడుతూ, దిగిన వాళ్ళు పాటల లయ అనుగుణంగా బల్ల మీద చేత్తో సరవస ముక్కలు పంచడం కాగానే అంతా మళ్ళా ఆటలో మునిగిపోయి, కుర్రవాడు పొడవైన సీసా ఒకటి, 1 డజన్ సోడాలు పట్టు ముందుగా శంకరం గారికి ఇవ్వబోయాను. కుర్రవాడు సీసా మూత తీసి మందు పోసి సోడా నీళ్లతో గ్లాసు నింపేసరి సత్యవతి ముందుకు. ఆ వాసన సత్యవతి భరించలేక ముక్కు మూసుకొని గ్లాసు పక్కగా పుచ్చుకోరా కన్నడు. ఈ సుస్తీ గీస్తీ ఈ దెబ్బతోట వద్దదు, నాకు అలవాటు లేదంది సత్యం. అలవాటు లేదని ఎంతకాలం ఊరుకుంటాబోయ్, పుట్టినప్పుడు నీకు నడవటం వస్తా, మెల్లగా నేర్చుకోవాలి. అది ఈ రోజునే ప్రారంభోత్సవం, నా వల్ల కాదు నేను మసూదనం పేక కింద పడి రుచి. బ్రదర్ నోట్తో ఒంటో బాగులేదంటున్నావు, ఈ గ్లాస్ పుచ్చుకో అని సర్దుకుంటాయి ప్లీజ్. సత్యవతి పెదవుల దగ్గర ఓహో నాకు అయినా విడిచేది లేదు, నిన్ను మాత్రం రోజు బలవంతం చేస్తున్నానట్రా పిచ్చినాన్న, ఒంట్లో సరిగా లేదంటున్నావు కదా, పుచ్చుకోమంటూ. అమృతంలా పనిచేస్తుందిరా గురు, అమృతం రా. నలుగురు లేచి సత్యవతిని పట్టి మధుసూదనం బలవంతాన గ్లాసు నోట్లో వంచ. గమగమలాడుతున్న బంగారు రంగు ద్రవం నోటలో నిండిపో. క్షణకాలం నోరంతా భగ్గుమని చిరు చేదుతో నాలుక మడత పడి ముక్కుల్లోంచి వాసన వచ్చి సత్యవతి గొడకేసి ద్రవం లోపలికి వెళ్ళినంత మేర కాలుతున్నది. కూర్చో, ఓపికుంటే ఆడు అన్నాడు. జీడిపప్పు తినరా, కంగారు పడు, ఇక నీ సుస్తీ గస్తీ జాంతా కత్తిలా తిరుగుతావు చూసుకో. సత్యవతి కనద మీద సుత్తెతో కొడుతున్నట్టని పీగులన్నీ మెలి తిరుగుతా, నరాలనెవరో పెట్టి లాగుతుంది. తన బరువు ఒక పక్కకు వారు శరీరం మీద క్రమక్రమం స్వాధీనంత బరువును కోల్పోయిన భావన కలి తనెవరో అయినట్టు, తన కోసం తనే వెతుక్కుంటున్నట్టు అని కాళ్ళు ఊగించి చేతులాడి ఆ పనులు తను చేస్తున్నానని సత్యవతి అనుకోలేక మరెవరో కదిలిస్తున్నట్టు
హఠాత్తుగా ఆవిడికి వెంకర జ్ఞాపకం. తనకు అతనికి మధ్య దూరం మరింత విశాలమై కళ్ళలో నీళ్లు తిని అతన్ని చూడాలని మనస్సు గోల పెట్టు. అంతకన్నా ముఖ్యం ఈ వాతావరణం నుండి తప్పున భయత. నేను వెళ్తాను. ఆవిడ నాలుక స్వాధీనం లేదు. మాటలు బండగా. అప్పుడే ఏమిట్రా 9 అన్నాక కాసేపు ఉండబోయి. నేనంత నీచురాన్ని కాదు అన్నది సత్యవతి అసహ్యంగా. ఓ క్షణం అందరూ సత్యవతిని చూసి పరకాయించి చూసి తర్వాత ఒకరు గొల్లుమని నవ్వు. ఓ మందు బ్రహ్మాండంగా పనిచేసిందిరా. ఇక నీ జటలం వదిలిపోయిందనుకో. పోతానంటే రిక్షా మీద పోవాలి, లేదా ఆట ఇందాక ఉండాలి. పెడతానంటూ సత్యవతి ఎవరో కనిపించని తాళ్ళు పై గుంజుతున్నట్టని. అలాగే అడుగులు వేసుకుంటూ బయట ముందున్నట్టు మెట్టు కదిలి సత్యవతి ఇంటికి వచ్చేసరికి 10 దాటి. రిక్షావాడికి రూపాయి నోటి. వాడెంత చెల్లరిచ్చింది కూడా చూసుకోకూడదు. ఎవరో తరుముకొస్తున్నట్టుగా లోపలికి వచ్చేసి వాళ్ళు శంకరం కాచుకొని అతని జుట్టంతా రేగి చేతి గాజులు పగిల చీర దాదాపుగా ఊడి దాని ఉండలాగా జుట్టు ఒళ్ళో పెట్టుకొని జాకెట్ గుబ్బ మీద భుజం మీద చీరిగి ఆ పీలికలు గాల్లో ఎండుటాకుల్లా ఆడుతా. ఏమిటండి ఇది అని శంకరం నవ్వారు. చీర సర్దారు. ఈ ఆకారం మరీ అత్యద్భుతంగా ఉంది సత్య. ప్యాంటు గుండీలు ఎప్పుడంగా ఊడిపోయాయి. పెట్టుకోవడం మర్చిపోయావు. దోవ పొడుగునా ఇలా వచ్చావా అన్నాడు శంకర్. అన్నది సత్యవతి సిగ్గుపడి అక్కడ చేతులు కప్పుకుంటూ. అలా ఉన్నావేమిటమ్మా క్లబ్బు నుంచే అన్నాడు శంకర్. సత్యవతి తలాడి అలాంటిదేదో జరిగి ఉంటుందని నేను అనుకున్నా కదా. ముందా ప్యాంటు కట్టు కోటు బహుశా ఆఫీసులోనే మర్చిపోయావేమో. అయినా ఉందిలే, మందు స్నానం చెయ్యన్నాడు శంకర్. నా ఓపిక లేదండి అందిదా. అలా నేనన్నది రోజు నన్ను ఒప్పుకున్నావు కనుక నేనిప్పుడు ఒప్పుకోను. నీళ్లు కాచా, క్యారియర్ తెప్పించా, మందు తేవాలని. సత్యవతి స్నానం చేసి వచ్చింది. చీర కోసం బీరువాలు వెతుకుతుంటే శంకర్, నువ్వు ఈ పూట కూడా లుంగీ కట్టుకో, నేను చీర కట్టు. నీకు అభ్యంతరం లేకపోతే కాస్త చీర సింగారించి పెట్టు. ఇందాకుడి నుంచి ఈ మూట జారిపోకుండా పట్టుకోలేక చస్తున్నానన్నాడు శంకర్. సత్యవతి శంకరానికి చీర కట్టి వేరే జాకెట్టు. ఇలా ఎందుకని సత్యవతి చాలాసార్లు భోజనాలు అయ్యాక కానీ అతను ఆ విషయం ఎత్తడు. తను సూరమ్మతో మాట్లాడిన ద్వారా అది చెప్పిన సమాధానం కుళ్ళుకోకుండా చెప్పు. సత్యవతి ఆసక్తిగా విని 6 గంటలయ్యింది. ప్రభాకరం ఏదో పన్నున్న వాళ్ళ వచ్చాడు. సూరమ్మను పొగిడారు. వీడి సంగతేదో అందు తేలుద్దామని నేను నటించి మెల్లిగా లోపలికి పిలిచి వాడు వచ్చాడు. గదిలోకి వస్తూనే తలుపు దగ్గరగా వేసి వెనక్గా వచ్చి నా భుజాల మీద చేతులేశా అని పకపక నవ్వారు. సత్యవతి విస్తుపోయి కళ్ళు పెద్దవి చేసుకొని మధ్య మధ్య ఆ ఊ అంటూ తను చాలా కాలం తనుట నన్ను చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నా. అనేకసార్లు సైగ చేసిన నేను కనుక్కోలేదు. నేను సరేనంటే విషం తాగి చావమన్నా తస్తా. ఒప్పుకుంటే ఏ కాశ్మీరము తీసుకెళ్తా, బిచానా ఎత్తయ్యమని సూరమ్మ చెప్పిందా. తను ధైర్యం చేయలేకపోయాడు. నన్ను ఎద్దు మొద్దు స్వరూపమన్నాడు. ప్రభాకరం అన్నాడు. శంకరం పగలబడి నవ్వు. ఎందుకట? వాడు ఏడాది నుంచి సైగలు చేస్తున్నా పాడుతున్నా ఈరలు వేసినా నేను గమనించకపోతే వాడు ఏం అనుకుంటాడు మరి? అలాగే కాసేపు తర్వాత నడుం చుట్టూ చెయ్యేసి లాగి తన్నారు. ఓ అరగంట సేపు ఇద్దరం పెనుగులాడుగా ఆఖరికి వాడి గొంతు గట్టిగా నులిపి కళ్ళు మూతలు పడేట్టు ముఖం మీద పోట వెళ్ళిపోయా. ఈ కుమ్ములాటలోనే జాకెట్ చెరిగి చీర సగభాగం మధ్యాహ్నమే కూడిందనుకో. మిగతాది వాడు పుణ్యం కట్టుకో. లుంగీ కడదామంటే ఆడది లుంగీ కట్టుకోకూడదాయి, చీర కట్టుకోవడం చేత కాదాయి. సావనా అన్నాడు శంకర్. మంచి పని చేశావు అన్నారు. చేశావు అన్న. నువ్వెలా నెగ్గుకొచ్చావు అన్నా. ఇవాళ ఆఫీసులో నువ్వు సిగరెట్ కాల్చావా?
ఒక్కసారి కాల్చా గొంతులో మండిపోయి చాలాసేపు గొడవేం లేదు కదా. లేదన్నా. చాలా పాడు పనిచేసి ఆ తేనె తుట్టను ఎవరు కదిలించమన్నారు సత్య. రేపు వీళ్ళందరూ నేను చెప్పినట్టు వింటారా? కృష్ణమూర్తికి ఉద్యోగం ఇస్తామని నేను మాటిచ్చా. నువ్వు మరోలా రిపోర్ట్ రాస్తే రేపు నేనేం కావాలో చెప్పు. ఈ సంతకాలెందుకు? టైం నోట్ చేయడం వెంకటరత్నం గారి మీద రిపోర్ట్ మొత్తానికి ఒక్క రోజులో నానా రభస చేశానంట అని విసుక్కున్నారు. మీరు మాత్రం తక్కువ. సూరమ్మతో వాలివి చేయబడ్డ ప్రభాకరం గారిని కొంపలోకి రప్పించి రేపు మీరింట్లో లేన వాడు తిరిగి చొరబడితే నా గతేం కావాలి మీరు చెప్పండి. శంకరం తల గోపు చాలాసేపు మబ్బుల కేసి చూసి హఠాత్తుగా సత్యవతి వైపు తిరిగి నందగా నవ్వు. సుమతిని కదిపి చూశావా? సత్యవతి ప్రాణం బిక్క చచ్చిపో. నీకు ప్రభాకరం చేసిన పని నాకు సుమతి చేసి రేపెలా ఆవిడ ముందు తెరెత్తు తిరగడం అన్నాడు శంకరం. ఎందుకైనా మంచిదని నాకు ఒంట్లో బాబాలేదన్నట్టుగా వాదుపెట్టి ఆ శత్రువులో చేసిన పొరపాటు ఎవరు బాధ్యులు మనసులో లేదు. అందుకని అందరినీ గట్టిగా కేకలేసి ఇస్తానన్న ఉద్యోగం ఇంకొకడికి ఇచ్చారు. మంజూరు చేయాల్సిన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. భగవంతుడి దయవ మళ్ళీ రేపటికల్లా మనం మామూలు వాళ్ళమైపోయామనుకోండి. ఈ గొడవలని సులభంగా సర్దుకోగల. ఏం అన్న శంకరం, నువ్వు సుఖంగా లేవా అన్నారు. నా బొంద సుఖం. అందరికీ ఒదిగి ఉండాలి. లేనిపోని దిక్కుమాల లాంఛనాలన్నీ పాటించాలి. న్యాయం కాదని తెలిసి కూడా పాడు పని చెయ్యాలి. రేపెప్పుడన్నా పీకల మీదకు బాధ్యత మీద అప్పుడు ఈ పని చేసినందుకు పనిష్మెంట్ ఇస్తే ఇప్పుడు చెయ్యనందుకు ఇస్తే ఏ గంగలో దూకేటండి అంది సత్యం. కాబట్టి నేనేదో సుఖపడిపోతున్నానని నువ్వు అనుకోవడం బొత్తిగా అర్థం లేనట్టేగా. అబ్బా ఓదుడు ప్రతిదాన్ని అలా పాకి లాగి సాగది నా ప్రాణాలు తోడయ్య అంది సత్యవతి బొంగమూతి భుజాలు అటు ఇటు ఊపుతూ గో. శంకరం గట్టిగా నువ్వింకా శంకరాని వేవునో పిల్ల. అలా ఆడవాళ్ళు గాబరా పడిపోతూ బాగుంటుంది కానీ మగాడు బొంగమూతి పెడితే పరమ చండాలంగా ఉంటుంది అన్నాడు శంకర్. ఏమో ఒక్క రోజుతో ఏడాది జీవితం అనుభవించాలని అనిపించి మీరు అలాగే అనుకుంటే ఇక మన అవతారాలు మార్చుకో. సరే, నాకు నిద్ర వస్తోందన్నాడు శంకర్. దొంగ ఆవలింత చేతులు తాపి మెత్తుకరుగు. సత్యవతి హాయిగా అవతల సంగతి నాకు తెలుసు కాండి, మీరు విషయం మర్చిపోతా. మీరు ఎప్పటికీ సత్యవతే. ఆవిడెప్పుడు ఇలా ఆవరించి ఎదుటవాన్ని తొందర పెట్టదు అంది సత్యం. పోనీ శంకరం తొందర పెట్టచ్చుగా. శంకరం ఆవిడ ఆకారాన్ని చూసి మురుసు అలా చెయ్యడానికి స్వభావం ఒప్పు. మరలా చావనన్నాడు. నైదే అలానే ఉండండి. నాకు ఈ పూట ఒంట్లో బాగాలేదు. అరే చెప్పేది మీకు. ముందు మీరక్కడి నుంచి చెయ్యి తీయాలి అన్నది సత్యవతి. చెయ్యి తీసేసే ప్రయత్నం ఏమీ చెయ్యకుండా. శంకరం పిచ్చివాడైపోవడానికి ఒక్క మాట చాలు. అతను అలవాటు ప్రకారం భార్యను దగ్గరకి తీసుకు భుజం మీదికి చేసి చేతిని కిందకి జార్చ. నల్లవి వెంట్రుకలు ఉంగరాలు తిరిగి దట్టంగా వేళ్లకు తెగి అదే సమయాన తన కంఠం కింద సత్యవతి వేలు పాము పిల్లల్లా పారుకాడుతుంది. ఆమె కళ్ళలో తెరపులు విరిసి శంకరం ముఖానికి గట్టిగా దగ్గరగా పెదవుల మీద గట్టిగా ముద్దు నిన్ను నువ్వే ముద్దు పెట్టుకుంటున్నావన్న మాట అన్నాడు శంకరం. సత్యవతి ఇంకేం పలక. ఆమె వెచ్చని ఊడ్పులు అతని చెంపలు కాల్చ. అతను మాత్రం తక్కువ చేసిందేమో. అతని మాట ప్రకారం అతని నడుని చుట్టూ అతనే చేతులు తనే దగ్గరగా మహాప్రభు ఏమిటి ఇదంతా అన్నది అమ్మవారు పార్వతి. శంకరుడు మందహాసం. మనిషికి మధ్య సత్సంబంధాలు నశించిపోతున్నాయి. పరస్పరం అవగాహనమనేది లుప్తమైపోతాం. ఈర్ష్య ద్వేషంతో అసహనంతో
మానవుడు కుళ్ళిపోదు తాము సుఖపడలేకపోయినందుకు విచారించడం కన్నా ఎదుటివాడు సుఖపడుతున్నందుకే ఎక్కువ విచారిస్తూ జీవితాన్ని జీవితంగా చూడడం మరచిపోతున్నారు అన్నాడు పరమే. పైకలా కనిపించడం లేదు కదా స్వామి. లేదు, అలా స్పష్టంగా కనిపిస్తున్నంత కాలం వాడు హాయిగానే వల్లించే మాటల ఆచరణ మధ్య ఎప్పుడైతే అగాధాలు ఏర్పడ్డా అప్పటి నుంచి బ్రతుకు దుర్భరమైపోయి భౌతికంగా వాడు అంటున్నవేవి మానసికంగా అంగీకరించలేకపోతున్న బహిర్జీవితం అంతర్జీవితం రెండు పాయలుగా చీలిపో పాయల మధ్య దూరం పెరిగిన కొద్దికి బ్రతుకు విషాదమయం అవుతాం తప్ప తనకు కానిదేదు మొదటివాడు అనుభవిస్తున్నారన్న దుగ్ధ మనశ్శాంతి ఆనందాన్ని జీవితంలోని రుచిని సమూలంగా తుడిచిపెట్టి తన పరిధిలో తను సుఖంగా ఉండగలగడం మరచిపోతున్న అందుకే వారిని ఇలా మార్చానన్నాడు పరమేశ్వరుడు చిరునవ్వున. ఉదయానికల్లా మామూలుగా వ్యక్తులైపోతారు కదా అని. అలా అయితే తప్ప లేకపోతే ఈ మార్పు వల్ల ప్రయోజనం ఏముంటుంది దేవి? మనం పడిన శ్రమంతా అందుకోసమే అన్నాడు. వాళ్ళిద్దరూ ఇక సుఖంగా ఉండగలరంటారా? అది దేవరహస్యం, వేచి చూడు, ఇంతకంటా ప్రస్తుతం నేనేం చెప్పను అన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారి తిరిగంట సంపూర్ణ. దీంతో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ రాఘూరి భరద్వాజ గారి హాస్య నవల, చిన్న నవల కరిమింగిన వెలగబడి, అంటే అందులో ఏం లేదు, పూర్తయింది. రేపు సాయంకాలం ఇదే సమయం నుంచి సుప్రసిద్ధ చరిత్రకారు పెదవాడలో లాయర్ అయిన దిగవల్లి వెంకట శివరావుగా జీవిత చరిత్ర ఆయన రాసుకుందే. అది మనం ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి.